శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత యుద్ధఖండ అధ ఏకోన్నత్రింశోధ్యాయ శంఖచూడుని పూర్వజన్మ వృత్తాంతము. సనత్కుమారౌవాచ స్వగేహమాగతే తస్మిన్ శంఖచూడే వివాహితే తపఃకృత్వా వరం ప్రాప్య ముముదుర్దానవాదయః స్వలోకాదాసు నిర్గత్య గురుణా స్వేన సంయుతాః సర్వే సురా సమ్మిలితా సమాజగ్ముస్తదంతికం ప్రణమ్యతం స వినయం సంస్తుత్య వివిధాదరాత్ స్థితాస్తత్రైవ సుప్రీత్యా మత్వా తేజస్వినం విభుం. సనత్కుమారుడిట్లు పలికెను. ఆ శంఖచూడు తపస్సు చేసి వరమును పొంది వివాహమాడి తన ఇంటికి తిరిగి వచ్చినందులకు దానవులు ఇతరులు మిక్కిలి సంతసించిరి. రాక్షసులందరూ కలిసి తమ లోకము నుండి వెంటనే బయలువెడలి తమ గురువును వెంటబెట్టుకొని అతని వద్దకు వచ్చిరి. వారు అతనికి సవినయముగా ప్రణమిల్లి వివిధ స్తోత్రములను చేసి ఆదరముతో మిక్కిలి ప్రీతితో అచటనే ఉండిరి. అతడు తేజస్వి సమర్థుడు అని వారు భావించిరి. సోపి దంభాత్మజో దృష్ట్వా గతం కులగురుం చతం ప్రణనామ మహాభక్త్యా సాష్టాంగం పరమాదరాత్ అద శుక్రః కులాచార్యో దృష్ట్వా శిష మనుత్తమం వృత్తాంతం కథయామాస దేవదానవయోస్తదా స్వాభావికం చ తద్వైరమసురాణాం పరాభవం విజయం నిర్జరాణాం చ జీవసాహాయ్యమేవ చ తతస్స సమ్మతం కృత్వా సురైః సర్వైః సముత్సవం దానవాజ్య సురాణాం తమధిపం విదధే గురుః. దంభుని కుమారుడగు ఆ శంఖచూడు కూడా విచ్చేసిన కులగురువును గాంచి ఆయనకు మహాదరముతో పరమభక్తితో సాష్టాంగ ప్రణామమును చేసెను. అప్పుడు కులగురువగు శుక్రాచార్యుడు సర్వశ్రేష్టముగు ఆశీస్సును ఇచ్చి తరువాత దేవదానవుల వృత్తాంతమును చెప్పెను. రాక్షసులకు దేవతలతో గల సహజ వైరము, రాక్షసులకు జరిగిన పరాభవము, దేవతల విజయము, బృహస్పతి చేసిన సహాయము అను విషయములను వివరించెను. అప్పుడు అతడు రాక్షసులందరి అనుమతిని తీసుకొని ఆయనను దానవులకు అనుచరులకు మరియు తజ్జాతీయులకు అధిపతిగా నియమించెను. అప్పుడు గొప్ప ఉత్సవము జరిగెను. తదా సముత్సవో జాతో సురాణాం ముదితాత్మానాం ఉపాయనాని సుప్రీత్య దదుస్తస్మై చ తేఖిలాః అధ దంభాత్మజో వీరశంఖచూడః ప్రతాపవాన్ రాజ్యాభిషేక మాసాజ్య స రేజే సురరాట్ తదా స సేనాం మహతీం కర్షన్ దైత్య దానవ రక్షసాం రథమాస్తాయ తరసా జేతుం శక్రపురీం యయౌ గచ్చన్ స దానవేంద్రస్తు తైస్స సేవం కుర్వతాం విరేజ సశివద్బాణం గ్రహాణాం గ్రహరాడివ. అప్పుడు ఆనందముతో నిండిన మనస్సు గల రాక్షసులు గొప్ప ఉత్సవమును జరుపుకొనిది. వారందరూ అతనికి గొప్ప ప్రీతితో బహుమతులను అందజేసిరి. అప్పుడు దంభుని పుత్రుడు వీరుడు ప్రతాపశీలియగు శంఖచూడు రాజ్యాభిషిక్తుడై రాక్షసరాజ పదవిని పొంది ప్రకాశించెను. అతడు దైత్య దానవ రాక్షసులతో కూడిన పెద్ద సేన వెంటరాగా రథమునెక్కి వేగముగా ఇంద్రుని నగరమునకు అనగా అమరావతికి జైత్రయాత్రకై బయలువెడలెను. ఆ రాక్షసరాజు వారిచే సేవింపబడుతూ వెళ్ళుచున్నవాడై నక్షత్రముల మధ్య చంద్రుని వలె గ్రహముల మధ్య సూర్యుని వలె ప్రకాశించెను. ఆగచ్చంతం శంఖచూడ మాకర్ణ్యాఖండల స్వరాట్ నిఖిలై రమరై సార్ధం తేన యోద్ధుం సముద్యతః తదా సురై సురాణాం చ సంగ్రామస్తు ములోహ్యభూత్ వీరానందకరః క్లీవభయదో రోమహర్షణః మహాన్ కోలాహలో జాతో వీరాణాం గర్జతాం రణే వాద్యధ్వనిస్తథా చాసీత్తత్ర వీరత్వవర్ధిని. స్వర్గాధిపతియగు ఇంద్రుడు శంఖచూడుని రాకను గూర్చి విని దేవతలందరితో కూడి అతనితో యుద్ధమును చేయుటకు సన్నద్ధుడాయను. అప్పుడు దేవతలకు రాక్షసులకు మధ్య వీరులకు ఆనందము కలిగించున్నది, పరాక్రమ విహీనులకు భయమును గొల్పునది, రోమహర్షణము అనగా గగుర్పాటు కలిగించున్నది అగు తుముల యుద్ధము జరిగెను. యుద్ధములో వీరులు గర్జించుటచే పెద్ద కోలాహలము చెలరేగెను. మరియు అచట పరాక్రమమును వర్ధిల్లజేయు వాద్యముల ధ్వని చేయబడెను. దేవాః ప్రకుప్య యుయుధుర సురైర్బలవత్తరాః పరాజయం చ సంప్రాపుర సురా దుద్రువుర్భయాత్ పలాయమానాన్ తాన్ దృష్ట్వా శంఖచూడ స్వయం ప్రభుః యుయుధే నిర్జరైః సాకం సింహనాదం ప్రగర్జ్య చ తరసా సహసా చక్రే కథనం త్రిదివోకసాం ప్రదుద్రువు సురాः సర్వే తత్సు తేజో న సేహిరే యత్ర తత్ర స్థితాదీనా గిరీనాం కందరాసు చ తదధీనా న స్వతంత్ర్య నిష్ప్రభా సాగరా యథా
అధిక బలశాలురగు దేవతలు కోపించి రాక్షసులతో యుద్ధమును చేసిరి. మొదట రాక్షసులు పరాజయమును పొంది భయముతో పరుగెత్తిరి. సమర్థుడగు శంఖచూడు వారు పారిపోవుచుండుటను గాంచి సింహనాదమును చేసి స్వయముగా దేవతలతో యుద్ధమును చేసెను. అతడు వెంటనే వేగముగా దేవతలపై విరుచుకుపడగా అతని గొప్ప తేజస్సును సహింపజాలక దేవతలందరూ పరుగులెత్తిరి. కొండ గుహలలో మరియు ఇతర స్థలములలో ఎచటనో దాక్కున్న వారై దీనులగు దేవతలు అతనికి వసులై స్వాతంత్ర్యమును కోల్పోయి కాంతి విహీనులైరి. సోపి దంభాత్మజస్సూరో దానవేంద్ర ప్రతాపవాన్ సురాధికారాన్ సంజహ్రే సర్వాన్ లోకాన్ విజిత్య చ త్రైలోక్యం స్వవశం చక్రే యజ్ఞభాగాంశ కృత్స్నసః స్వయమింద్రో బభూవాపి శాసితుం నిఖిలం జగత్ కౌబేర మైందవం శౌర్యమాగ్నేయం యామ్యమేవ చ కారయామాస వాయవ్యమధికారం స్వశక్తితః. దంభుని పుత్రుడు సూర్యుడు ప్రతాపశీలియగు ఆ రాక్షసరాజు సర్వలోకములను జయించి దేవతలకు చెందిన అధికారములనన్నింటినీ లాగుకొనెను. అతడు ముల్లోకములను తన వశము చేసుకొని యజ్ఞభాగములను పూర్తిగా తానే స్వీకరించి తానే ఇంద్రుడై జగత్తునంతను పాలించెను. అతడు కుబేర చంద్ర సూర్య అగ్ని యమ వాయువుల అధికారములను తన శక్తిచే నిర్వహించెను. దేవానామసురాణం చ దానవానాం చ రక్షసాం గంధర్వానాం చ నాగానాం కిన్నరానాం రసౌకసాం త్రిలోకస్య పరేషాం చ సకలానామధీశ్వరః స బభూవ మహావీర శంఖచూడో మహాబలి ఏవం స బుభుజే రాజ్యం రాజ రాజేశ్వరో మహాన్ సర్వేషాం భువనానాం చ శంఖచూడశ్చిరం సమాహ. మహావీరుడు మహాబలశాలియగు ఆ శంఖచూడు దేవ అసుర దానవ రాక్షస గంధర్వ నాగ కిన్నర పాతాళవాసులకు మరియు ముల్లోకములకు అధీశ్వరుడు ఆయను. రాజరాజేశ్వరుడు మహాత్ముడునగు ఆ శంఖచూడు ఈ విధముగా సకల భువనాధిపత్యమును అనేక సంవత్సరములు అనుభవించెను. తస్య రాజ్యేన దుర్భిక్షం న మారీ నా శుభగ్రహాః ఆధయో వ్యాధయో నైవ సుఖిన్యశ్చ ప్రజాస్సదా అకృష్ట పశ్చాపృథివీ దదౌ సస్యాన్యనేకశః ఓషధ్యో వివిధాశ్చాసన్ స ఫలాః సరసాః సదా మన్యాకరాశ్చ నితరాం రత్నఖన్యశ్చ సాగరాః సదా పుష్పఫలావృక్ష నద్యస్సు సలిలావహాః దేవాన్ వినాఖిల జీవా సుఖినో నిర్వికారకాః స్వస్వధర్మే స్థితాః సర్వే చతుర్వర్ణాశ్రమాః పరే. అతని రాజ్యములో దుర్భిక్షము అనగా కరువు, అంటురోగములు, అమంగళ గ్రహపీడలు, మనోవ్యాధులు, శారీరక రోగములు లేక ప్రజాబాహుల్యము సర్వదా సుఖమును అనుభవించెను. భూమి దున్నకుండగానే అనేక సస్యములను ఇచ్చెను. వివిధ రకముల ఓషధులు సర్వదా రసవంతములై ఉండి సత్ఫలములను ఇచ్చెను. సముద్రములు మనులకు రత్నములకు నిలయములై ఉండెను. వృక్షములు అన్ని కాలములలో పుష్పములను ఫలములను కలిగి ఉండెను. నదులు స్వచ్ఛమైన జలములతో నిండి ప్రవహించెను. దేవతలు తప్ప మిగిలిన ప్రాణులన్నీను వికారములు లేకుండా సుఖముగా నుండెను. 4 వర్ణముల మరియు ఆశ్రమములకు చెందిన ప్రజలందరూ తమ తమ ధర్మములను అనుష్ఠించిరి. తస్మిన్ శాసతి త్రైలోక్యే న కశ్చిత్ దుఃఖితో భవత్ భ్రాతృవైరత్వమాశ్రిత్య కేవలం దుఃఖినో మరాః. స శంఖచూడః ప్రబలః కృష్ణస్య పరమస్సఖాః కృష్ణభక్తిరతస్సాధు సదా గోలోకవాసినః పూర్వశాప ప్రభావేన దానవీం యోనిమాశ్రితః నా దానవమతిస్సోభూత్ దానవత్వేపి వైమునే. అతడు ముల్లోకములను పాలించుచుండగా ఎవ్వరైనను దుఃఖితులు కాలేదు. కానీ దేవతలు మాత్రమే జ్ఞాతి వైరమును పట్టుకొని దుఃఖమును పొందిరి. మహాబలశాలి శ్రీకృష్ణుని అనుంగుమిత్రుడు సర్వదా గోలోకవాసేగు శ్రీకృష్ణుని భక్తి యందు నిష్టగలవాడు పూర్వజన్మలోని శాపము యొక్క ప్రభావముచే దానవ యోనిలో జన్మించినవాడు అగు ఆ శంఖచూడు దానవుడే అయినను దానవ బుద్ధిని కలిగి ఉండలేదు. తతఃసురాగణాః సర్వే కృతరాజ్యాః పరాజితాః సమ్మంత్య సర్షయస్తాత ప్రేయుర్బ్రహ్మణః సభాం తత్ర దృష్ట్వా విధాతారం నత్వా స్తుత్వా విశేషతః బ్రహ్మణే కథయామాసు సర్వం వృత్తాంతమాకులాః బ్రహ్మ తదా సమాశ్వాస్య సురాన్ సర్వాన్ మునీనపి తైశ్చ సార్ధం యయౌ లోకే వైకుంఠం సుఖదం సతాం. వత్స, అప్పుడు పరాజయమును పొంది రాజ్యభ్రష్టులై ఉన్న దేవతాగణములందరూ ఋషులతో కలిసి సంప్రదించి బ్రహ్మసభను దర్శించిరి. బ్రహ్మదేవునికి ప్రణమిల్లి విశేషముగా స్తుతించి తమ వృత్తాంతమునంతను ఆకులిత మనస్కులై విన్నవించిరి. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలను మునులను అందరినీ ఓదార్చి వారిని వెంటనిడుకొని సత్పురుషులకు సుఖమునసంగు వైకుంఠమునకు వెళ్ళెను. దదర్శ తత్ర లక్ష్మీసం బ్రహ్మాదేవ గణైః సహ
కిరీటినం కుండలినం వనమాలా విభూషితం శంఖచక్ర గదాపద్మధరం దేవం చతుర్భుజం సనందనాద్యై సిద్ధైశ్చ సేవితం పీతవాససం దృష్ట్వా విష్ణుం సురాస్సర్వే బ్రహ్మాద్యాస్స మునీశ్వరాః ప్రణమ్య తుష్టుర్భక్త్యా బద్ధాంజలి కరా విభుం. బ్రహ్మ దేవతాగణములతో కూడి అచట కిరీట కుండల వనమాలలతో అలంకరింపబడినవాడు, శంఖ చక్ర గదపద్మములను ధరించినవాడు, ప్రకాశస్వరూపుడు, 4 భుజములు కలవాడు, సనందనాది సిద్ధులచే సేవింపబడువాడు, పచ్చని పట్టు వస్త్రమును ధరించినవాడు ఒక లక్ష్మీపతిని గాంచెను. అప్పుడు బ్రహ్మాది సర్వదేవతలు మునీశ్వరులతో కూడి సర్వేశ్వరుడగు ఆ విష్ణువును గాంచి ప్రణమిల్లి చేతులు జోడించి భక్తితో స్తుతించిరి. దేవావూచు దేవదేవ జగన్నాథ వైకుంఠాధిపతే ప్రభో రక్షస్మాన్ శరణాపన్నాన్ శ్రీహరే త్రిజగద్గురో త్వమేవ జగతాంపాత త్రిలోకేశాచ్యుత ప్రభో లక్ష్మీ నివాస గోవింద భక్తప్రాణ నమోస్తుతే ఇతి స్తుత్వా సురాసర్వే రురుదుః పురతో హరే తచ్చుత్వా భగవాన్ బ్రహ్మాణమిదమబ్రవీత్. దేవతలిట్లు పలికిరి, ఓ దేవదేవ జగన్నాథ వైకుంఠాధిపతి ప్రభు శ్రీహరి, త్రిభువనములకు తండ్రి, శరణుజొచ్చిన మమ్ములను రక్షింపుము. ఓ అచ్యుత ప్రభు, వక్షస్థలమునందు లక్ష్మీ గలవాడా, ఓ త్రిలోకాధిపతి, జగత్తులను రక్షించువాడవు నీవే. ఓ గోవింద భక్తప్రాణ, నీకు నమస్కారము. దేవతలందరూ ఇట్లు స్తుతించి శ్రీహరి ఎదుట విలపించిరి. విష్ణు భగవానుడు అది విని బ్రహ్మతో ఇట్లు పలికెను. విష్ణురువాచ కిమర్థమాగతోసి త్వం వైకుంఠం యోగి దుర్లభం కిం కష్టం తే సముద్భూతం తత్వం వద మమాగ్రతః. విష్ణువు ఇట్లు పలికెను, యోగులకైనను పొందసఖ్యము కాని వైకుంఠమునకు నీవెందుకు వచ్చితివి? నీకు వచ్చిన కష్టమేమి? నా ఎదుట సత్యమును పలుకుము. సనత్కుమారో వాచ ఇది శ్రుత్వా హరేర్వాక్యం ప్రణమ్య చ ముహుర్ముహుః బద్ధాంజలి పుటో భూత్వా వినయానత కంధరః వృత్తాంతం కథయామాస శంఖచూడ కృతం తదా దేవకష్ట సమాఖ్యానం పురో విష్ణోః పరాత్మనః హరిస్తద్వచనం శ్రుత్వా సర్వతః సర్వభావవిత్ ప్రహస్యోవాచ భగవాంస్తద్రహస్య విధిం ప్రతి. సనత్కుమారుడిట్లు పలికెను, విష్ణువు యొక్క ఈ మాటను విని బ్రహ్మదేవుడు పలుమార్లు ప్రణమిల్లి చేతులు జోడించి వినయముతో తల వంచి నమస్కరించి అప్పుడు శంఖచూడు చేసిన పనిని, దేవతలకు సంప్రాప్తమైన ఆపదను విష్ణు పరమాత్మ ఎదుట వివరముగా చెప్పెను. ఆ వృత్తాంతమునంతను విని అందరి మనోభావనలు నెరింగే హరిభగవానుడు ఆ శంఖచూడుని రహస్యము నెరింగి నవ్వి బ్రహ్మతో ఇట్లనెను. శ్రీ భగవానువాచ శంఖచూడస్య వృత్తాంతం సర్వం జానామి పద్మజ మద్భక్తస్య చ గోపస్య మహాతేజస్వినః పురా శృణుతః సర్వవృత్తాంతమితిహాసం పురాతనం సందేహో నైవ కర్తవ్యస్సం కరిష్యతి శంకరః సర్వోపరి చ యస్యాస్తి శివలోకః పరాత్పరః యత్ర సంరాజతే శంభుః పరబ్రహ్మ పరమేశ్వరః ప్రకృతేః పురుషస్యాపి యోధిష్ఠాత త్రిశక్తిధృక్ నిర్గుణ సగుణస్సోపి పరం జ్యోతి స్వరూపవాన్. శ్రీ విష్ణు భగవానుడు ఇట్లు పలికెను, ఓ పద్మసంభవ, నా భక్తుడు గొప్ప తేజస్శాలి. పూర్వజన్మలో గోపాలకుడు అగు శంఖచూడుని వృత్తాంతమునంతను నేను ఎరుంగుదును. పూర్వము జరిగిన ఈ వృత్తాంతమునంతను వినుడు. శంకరుడు మంగళమును చేయగలడు, సందేహము వలదు. ఆ శివుని లోకము సర్వలోకములకు పైన గలదు. పరాత్పరుడు పరబ్రహ్మ పరమేశ్వరుడు శంభుడు ఆ లోకములో అతిశయించి ప్రకాశించుచున్నాడు. ప్రకృతి పురుషులిద్దరికీ అధిష్టానముగు ఆయన ఇచ్ఛాక్రియ జ్ఞానములను 3 శక్తులను ధరించి ఉన్నాడు. ఆయన నిర్గుణుడైనను సగుణుడు కూడా. సర్వోత్కృష్ట స్వయం ప్రకాశమే ఆయన స్వరూపము. యస్యాంగజాస్తు వై బ్రహ్మన్ త్రయసృష్ట్యాధికారకాః సత్వాది గుణసంపన్న విష్ణు బ్రహ్మ హరాభిదాః స ఏవ పరమాత్మా హి విహరత్యు మయా సహ యత్ర మాయా వినిర్ముక్తో నిత్యానిత్య ప్రకల్పకః తత్సమీపే చ గోలోకో గోశాలా శంకరస్య వై తస్యేచ్ఛయా చ మద్రూపః కృష్ణో వసతి తత్రః. ఓ బ్రహ్మ, సత్వరజస్తమోగుణ ప్రధానులై క్రమముగా సృష్టి స్థితి లయములను చేయు బ్రహ్మ విష్ణు హరులనే త్రిమూర్తులు ఆయన దేహము నుండి పుట్టినవారే. ఆయనయే పరమాత్మ. నిత్య అనిత్య వస్తువులను కల్పించే ఆయన మాయా సంబంధము లేనివాడై ఉమాదేవితో కూడి విహరించుచున్నాడు. ఆ శివలోకమునకు సమీపములో గోలోకము ఉన్నది. అది శంకరుని గోశాలయే. నా స్వరూపముకు శ్రీకృష్ణుడు శంకరుని ఇచ్చచే ఆ గోలోకమునందు నివసించుచున్నాడు. తద్గవాం రక్షణార్థాయ తేనాజ్ఞప్త సదా సుఖీ తత్సంప్రాప్త సుఖస్సోపి సంక్రీడతి విహారవిత్ తస్య నారీ సమాఖ్యాత రాధేతి జగదంబిక ప్రకృతే పరమామూరతి పంచమీసు విహారిణి బహుగోపాశ్చ గోప్యశ్చ తత్ర సంతి తదంగజా సువిహార పరానిత్యం రాధాకృష్ణానువర్తినః.
శివుడు శ్రీకృష్ణుని తన గోవుల రక్షణ కొరకు నియోగించెను. శ్రీకృష్ణుడు శివుని నుండి లభించిన సుఖమును అనుభవిస్తూ అచట సర్వదా క్రీడించుచుండును. ఆయన విహార కుశలుడు. జగన్మాత మూల ప్రకృతి కంటే ఉత్కృష్టమైన స్వరూపము గల 5వ మూర్తి విహార ప్రియురాలు రాధ ఆమెయే. ఆమె నుండి జన్మించిన గోపాలకులు గోపికలు చాలామంది అచట రాధాకృష్ణులను అనువర్తిస్తూ నిత్యము చక్కని విహారమునందు నిమగ్నులయ్యుందురు. స ఏవ లీలయా శంభోరిదానీం మోహితోనయా సంప్రాప్తో దానవీం యోనిం ముధా శాపాత్ స్వదుఃఖదాం రుద్రశూలేన తన్మృత్యు కృష్ణేన విహితపురా తతస్ స్వదేహముత్సృజ్య పార్షదస్స భవిష్యతి ఇది విజ్ఞాయ దేవేశ న భయం కర్తుమర్హసి శంకరం శరణం యామస్స సద్యస్సం విధాస్యతి అహం త్వం చామరాస్ సర్వే తిష్టంతీహ విషాధ్వసాః. ఆ సుదాముడు శంభుని లీలచే రాధాదేవి ఆగ్రహమునకు లోనై మోహితుడయ్యను. ఆమె శపించగా అతడు తనకు దుఃఖమును కలుగజేసే దానవ రూపమును పొందవలసి వచ్చినది. అతడు రుద్రుని శూలముచే వధింపబడునని పూర్వమే శ్రీకృష్ణుడు నిర్ణయించి ఉన్నాడు. అతడు తన దేహమును విడిచిన పిదప తిరిగి శ్రీకృష్ణుని పార్షదుడు కాగలడు. ఓ దేవేశ్వర, ఈ సత్యము నెరింగి భయమును విడనాడుము. మనము శంకరుని శరణుజొచ్చెదము. ఆయన వెంటనే మంగళమును చేయగలడు. నేను నీవు మరియు సర్వదేవతలు భయమును విడిచి ధైర్యముగా ఉందాము. సనత్కుమారో వాచ ఇత్యుక్త్వా స విధిర్విష్ణు శివలోకం జగామహ సంస్మరన్ మనసా శంభుం సర్వేశం భక్తవత్సలం. సనత్కుమారుడిట్లు పలికెను. ఇట్లు పలికి విష్ణువు బ్రహ్మతో కూడి సర్వేశ్వరుడు భక్తవత్సలుడు నగు శంభుని మనస్సులో స్మరిస్తూ శివలోకమునకు వెళ్ళెను. ఇది శ్రీ శివమహాపురాణే రుద్రసంహితాయాం యుద్ధఖండే శంఖచూడ పూర్వభవ వృత్తవర్ణనం నామ 39వ. శ్రీ శివమహాపురాణంలోని రుద్రసంహిత యందు యుద్ధఖండములో శంఖచూడ పూర్వభవ వృత్త వర్ణనమనే 29వ అధ్యాయము ముగిసినది.